గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీచక్రం అంటే అది మన కంటికి కనిపించే త్రికోణాల సమాహారం కాదు, సమస్త శక్తులు కొలువై ఉండే శక్తి నిలయం. అమ్మవారి పరిపూర్ణత్వం అర్థం కావాలి అంటే శ్రీచక్రం గురించి తెలుసుకుంటే చాలు. అయితే శ్రీచక్రం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం, శ్రీచక్రాన్ని పరిపూర్ణంగా ఉపాసించడం కారణ జన్ములకు మాత్రమే సాధ్యమయ్యే విషయం తప్ప మనలాంటి వారికి అసాధ్యమని చెప్పాలి. అయితే శ్రీచక్రాన్ని తెలుసుకోవటానికంటే ముందుగా యంత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వైదిక సనాతన సాంప్రదాయంలో దేవతారాధన అనేక రకాలుగా ఉన్నప్పటికీ వాటిల్లో ప్రధానమైనవి 3. అదే మంత్రం, యంత్రం, విగ్రహం. దైవానికి సంబంధించిన శబ్ద రూపం మంత్రం, దైవానికి సంబంధించిన రేఖారూపం యంత్రం, దైవానికి సంబంధించిన ఆకృతి విగ్రహం. మంత్రం సూక్ష్మ రూపానికి ప్రతీక. మంత్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిష్ఠతో ఉపాసిస్తే తప్ప దేవతల అనుగ్రహం లభించదు. విగ్రహం సగుణ బ్రహ్మ ఆరాధనను సూచిస్తుంది. మనకు ఒక ఆకారం ఉంది కాబట్టి దైవానికి కూడా ఒక ఆకారంలో పూజించడం విగ్రహారాధనలోని అంతరార్థం. యంత్రం అనేది మంత్రానికి విగ్రహానికి మధ్య రూపం. మంత్రానికి మళ్ళీ యంత్రారాధన కూడా అంత సులభమైనది కాదు. ప్రత్యేకించి శ్రీచక్రం వంటి యంత్రోపాసన మరింత కష్టతరం. అనేక పురాణాలలో శ్రీచక్రం ఉద్భవానికి సంబంధించిన ప్రామాణిక గాథలు ఉన్నాయి. దేవీ భాగవతం, దేవీ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలోనూ, శ్రీ విద్యా రత్నాకరం, వామకేశ్వరి తంత్రం లాంటి గ్రంథాలలోనూ శ్రీచక్రం గురించి స్పష్టమైన వర్ణనలు, విశేషాలు ఉన్నాయి. దశమహా విద్యలలో ఒకరైన త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యయే శ్రీచక్రానికి సంబంధించిన పరిపూర్ణ పాఠం. లలితా సహస్రనామ స్తోత్రాలలోని చక్రరాజ, రథారూఢ, సర్వాయుధ పరిష్కృత, సర్వయంత్రాత్మిక, మహాయంత్ర, మేరు నిలయ, శ్రీచక్ర రాజ నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి వంటి నామాలు శ్రీయంత్ర వైభవాన్ని వర్ణిస్తాయి. నిరంతరం భావన చేస్తే నవవర్ణాత్మకమైన శ్రీచక్రమే దేహమని, బిందు స్థానమే ఆత్మ అని భావనోపనిషత్తు తెలియజేస్తోంది. శ్రీ అంటే శ్రేష్టమైనది, శుభప్రదమైనది, మహిమాన్వితమైనది. అటువంటి శ్రేష్టమైనది, శుభప్రదమైనది, మహిమాన్వితమైన యంత్రం కాబట్టే నవవర్ణ యంత్రాన్ని శ్రీచక్రంగా వ్యవహరిస్తారు. శ్రీచక్రాన్ని పూజిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే. సాధారణంగా శ్రీచక్రం 3 రూపాలలో కనిపిస్తుంది. మొదటిది రాతి లేదా లోహ పత్రాలపై రేఖలుగా లిఖించిన దానిని భూ ప్రస్థానం అంటారు. అంటే ఇది ఫోటో ఫ్రేమ్ లాంటిది అన్నమాట. ఇక రెండవది గోపుర ఆకారంలో 9 అంతస్తులుగా మలచిన శ్రీయంత్రాన్ని మేరు ప్రస్థానం అంటారు. సాధారణంగా ఈ మేరు ప్రస్థానాలు అనేక ఆలయాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక మూడవది భూప్రస్థాన రూపంలో కాని, మేరు ప్రస్థాన రూపంలో గాని బీజాక్షర సహితంగా ఉన్న శ్రీయంత్రాన్ని కైలాస ప్రస్థానం అంటారు. అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు యంత్రంపై లిఖించి ఉంటాయి. ఇటువంటి శ్రీయంత్ర దర్శనం అత్యంత పుణ్యప్రదం. శ్రీయంత్రం అనేది ఇంట్లో పెట్టుకునే ఫోటో ఫ్రేము లేక ఆలయంలో కనిపించినప్పుడు దండం పెట్టుకునే అమ్మవారి యంత్రము అనుకుంటే పొరపాటే. శ్రీయంత్రం అంటే సాక్షాత్తు అమ్మవారు. అమ్మవారికి శ్రీయంత్రానికి ఎలాంటి భేదము లేదు. ఇంకా చెప్పాలి అంటే శ్రీయంత్రంలో ఎంత మంది దేవతలు ఉంటారో వారందరూ ఆ యంత్రంలో కొలువై ఉన్నట్లే అమ్మవారు తన సమస్త పరివార సమేతంగా శ్రీయంత్రంలో కొలువై ఉంటుంది. 9 ఆవరణలు. ఒక్కొక్క ఆవరణలో అనేక శక్తి దేవతలు. ఒక్కో శక్తి దేవతకు ఒక్కో విశిష్టత. అలా 9 ఆవరణలు కలిపి కోటాను కోట్ల యోగిని దేవతలు. మనమైతే ఆలయాల్లో చకచక కుంకుమార్చన చేసేస్తాం.
కానీ శ్రీచక్రంలోని ఆవరణలు, అందులోని దేవతామూర్తులు, ఆ దేవతామూర్తులకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటే మనం ఇంతమంది అమ్మవార్లను ఒకేసారి ఆరాధన చేస్తున్నామా అని ఆశ్చర్యం కలగక మానదు. శ్రీచక్రం సమస్త శక్తుల కేంద్ర స్థానం, కోటాను కోట్ల శక్తుల నిలయం. ఆ విశేషాలను ఇప్పుడు పరిపూర్ణంగా తెలుసుకుందాం. శ్రీచక్రంలో అనేక త్రికోణాలను గమనించే ఉంటారు. అయితే అవి 9 ఆవరణల సమాహారం. ఒక్కొక్క ఆవరణను తెలుసుకుంటూ వెళితే మనం బిందు స్థానానికి చేరుకోవచ్చు. శ్రీచక్రంలో పూర్తిగా బయట కనిపిస్తున్న ఈ చతురస్ర ఆకారానికి చతురస్ర చక్రం, సర్వతో భద్ర యంత్రం, త్రైలోక్య మోహన చక్రం అన్న పేర్లు ఉన్న ఈ చక్రానికి కనిపించే 4 ద్వారాలు చతుర్వేదాలకు ప్రతీకలు. వేదాల పరిపూర్ణ సారం అమ్మవారే అని మనకు మొదట ఆవరణలోనే ఈ సర్వతో భద్ర చక్రం నిరూపిస్తుంది. సర్వతో భద్రం అంటే అందరి క్షేమాన్ని కోరేది. సర్వతో భద్ర చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర చక్రేశ్వరి. ఈ చతురస్ర ఆకారంలో 3 గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఈ 3 రేఖలలోని మొదటి రేఖలో సిద్ధి దేవతలు ఉంటారు. వారి పేర్లు ఏంటి అంటే అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, సర్వకామ్య సిద్ధి. అమ్మవారి అనుగ్రహం సిద్ధింపచేసే దేవతలు వీరు. వీరి పేర్లు మనకు ఖడ్గమాల స్తోత్రంలో కనిపిస్తాయి. శ్రీచక్ర ఉపాసన చేసే వారికి ఈ మొదటి మెట్టు ఎక్కడం కష్టతరం. అలాంటి మనకు ఎంత కష్టసాధ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో రేఖలో 8 దేవతలు ఉంటారు. వారిని అష్టశక్తులు అంటారు. వారి పేర్లు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. సర్వతోభద్ర చక్రంలో చివరిదైన 3వ రేఖ ముద్రా దేవతలు ఉంటారు. వీరు 10 మంది. వారి పేర్లు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వ వసంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాకుంస, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వయోని, సర్వ త్రిఖండ అనే వీరి పేర్లు కూడా మనకు ఖడ్గమాల స్తోత్రంలో కనిపిస్తాయి. ఈ 3 రేఖలలో ఉన్నటువంటి దేవతలను ప్రకట యోగినులు అంటారు. శ్రీచక్రం మొదటి ఆవరణలోనే 28 దేవతలు కొలువై భక్తుల అరిష్టాలను నెరవేరుస్తూ ఉంటారు. మన జీవితానికి సరిపడా వరాలన్నీ వీరి నుంచే లభిస్తూ ఉంటాయి. అంటే ఇంకా శ్రీచక్రం చివరి ఆవరణకు ఎంత మంది దేవతలు ఉంటారో, ఎంతటి వరాలు లభిస్తాయో అర్థం చేసుకోవచ్చు. సర్వతోభద్రం చక్రం ద్వారా కనిపించే 16 దళాల 2వ ఆవరణకు సర్వాసా పరిపూర చక్రం అని పేరు. ఈ ఆవరణకు అధిష్టాన దేవత త్రిపురేసి చక్రేశ్వరి. ఇందులోని 16 దళాలలో ఒక దళంపై అమ్మవారు అధిష్ఠితమై ఉంటుంది. వీరి పేర్లు ఖడ్గమాల స్తోత్రంలో దర్శనమిస్తాయి. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి అనే ఈ అమ్మవార్లను గుప్త యోగినులు అని అంటారు. మన శరీరంలోని 16 శక్తులకు సంకేతాలు ఈ అమ్మవారు బుద్ధి, అహంకారం, శబ్దం, రూపం, ధైర్యం వంటి శక్తులను ప్రసాదించేది వీరే. ఆశ అంటే దిక్కు అనే మరో అర్థం కూడా ఉంది. అన్ని దిక్కులకు వ్యాపించిన చక్రం కాబట్టే దీనికి సర్వశాపూర చక్రం అని పేరు. శ్రీయంత్రంలోని 3వ ఆవరణ సర్వ సంక్షోభ చక్రం. సంక్షోభన అంటే కదలికలు, ఆంగ్లంలో వైబ్రేషన్స్ అని చెప్పవచ్చును. ఈ సృష్టి అంతా కదలికలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 3వ ఆవరణను సర్వ సంక్షోభ చక్రంగా వ్యవహరిస్తారు. ఈ ఆవరణకు అధిష్టాన దేవత త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఈ ప్రాంగణంలో కొలువై ఉండే దేవతలను అనంగ శక్తులు, గుప్తతర యోగినులు అని పేరు. 8 త్రికోణాలలో ఒక్కొక్క దళంపై ఒక్కొక్క అమ్మవారు కొలువై ఉంటుంది. వారే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగాంకుశ, అనంగ మాలిని. 4వ ఆవరణ 4వ దైవం 14 త్రికోణాల చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం అని దీనికి పేరు. ఈ చక్రానికి అధిష్టాన దేవత త్రిపురవాసిని చక్రేశ్వరి.
ఇందులోని అమ్మవార్లను సంప్రదాయ యోగినులుగా వ్యవహరిస్తారు. వీరు కూడా ఖడ్గమాల స్తోత్రంలో ఉంటారు. సౌభాగ్యం ప్రసాదించే ఈ అమ్మవార్ల పేర్లు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వ స్తంభిని, సర్వ జృంభిని, సర్వ వసంకరి, సర్వ రంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిని, సర్వ సంపత్తి పూరిని, సర్వ మంత్రమయి, సర్వ ద్వంద్వ క్షయంకరి. 10 త్రికోణాలతో కనిపించే 5వ ఆవరణకు బహిర్దశార చక్రం, సర్వార్థ సాధక చక్రం అని పిలిచే ఈ 5వ ఆవరణకు అధిష్టాన దేవత త్రిపురాశ్రీ చక్రేశ్వరి. ఇందులోని అమ్మవార్లు కులోత్తీర్ణ యోగిని దేవతలు. ఒక్కో త్రికోణంపై ఒక్కొక్క అమ్మవారు కొలువై ఉంటారు. వారే సర్వసిద్ధి ప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. సంపదలను సుఖాలను ప్రసాదించే తల్లులు వీరు. విఘ్నాలను తొలగించి అపమృత్యు భయాలను పోగొట్టే దేవతలు వీరు. 6వ ఆవరణకు అంతర్దశార చక్రం, సర్వ రక్షాకర చక్రం అనే పేర్లు ఉన్నాయి. దీనికి అధిష్టాన దైవం త్రిపురమాలిని చక్రేశ్వరి. ఇక్కడ కూడా ఒక్కో దళంపై ఒక్కొక్క అమ్మవారు కొలువై ఉంటుంది. వీరందరూ కూడా ఖడ్గమాల స్తోత్రంలో కనిపించే అమ్మవార్లే. ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం వంటి అభిష్టాలను ప్రసాదించే దేవతలే సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వ జ్ఞానమయి, సర్వ వ్యాధి వినాశిని, సర్వధార స్వరూప, సర్వ పాపహర, సర్వనందమయి, సర్వ రక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద అనే నిగర్భ యోగినులు. 8 త్రికోణాలతో కనిపించే 7వ ఆవరణ సర్వరోగహర చక్రం. ఈ చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర శక్తి చక్రేశ్వరి. ఇందులో రహస్య యోగిని దేవతలు కొలువై ఉంటారు. వీరిని వాగ్దేవతలు అని కూడా అంటారు. మనం నిత్యం పారాయణ చేసే లలితా సహస్రనామ స్తోత్రాన్ని అందించిన దేవతలు కూడా వీరే. ఈ దేవతల స్మరణ సర్వ రోగాలను హరిస్తుంది. వీరే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. త్రికోణంగా కనిపించే 8వ ఆవరణ సర్వసిద్ధప్రద చక్రం. దీనికి అధిష్టాన దేవత త్రిపురాంబ చక్రేశ్వరి. సర్వసిద్ధిప్రద చక్రంలో 3 ప్రధాన దేవతలు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. వీరిని అతి రహస్య యోగినులు అని కూడా అంటారు. వీరితో పాటు ఆయుధ దేవతలైన చాపిని, పాసిని, అంకుశిని, ఇక్షుకోదండ అనే దేవతలు వీరు చుట్టూ ఉంటారు. వీరంతా అమ్మవారి అంతరంగికులు. ఈ సర్వసిద్ధి ప్రద చక్రంలోనే నిత్యాది తిథి దేవతలు కూడా ఉంటారు. పాడ్యమి మొదలు పౌర్ణమి, అమావాస్య తిథులకు అధిష్టాన దేవతలు వీరు. వారే కామేశ్వరి, భగమాలిని, నిత్యతిన్న, భేరుండ, వహినివాసిని, వజ్రేశ్వరి, శివభూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. సృష్టిలో కాలానికి సైతం అధిష్టాన దేవత అమ్మవారే అని నిరూపించే చక్రం ఇది. ఇక శ్రీచక్రపురంలో చివరి గమ్యస్థానం బిందు చక్రం. ఈ బిందు స్థానానికే సర్వానందమయ చక్రం, ఆనందమయ పీఠం అని పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది కేవలం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ ఉన్నది శివశక్తుల ఏకీకృత రూపం. శ్రీచక్ర బిందు స్థానంలో మహాకామేశ్వరుని ఒడిలో మహాకామేశ్వరీ దేవి కూర్చొని దర్శనమిస్తుంది. 9 ఆవరణలు దాటితే గాని శివ సఖ్యేక రూపిణి అయిన లలితాదేవి దర్శన భాగ్యం లభించదు. ఇక్కడ కొలువై ఉన్న లలితా అమ్మవారే అధిష్టాన దైవమైన మహా త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఈమె పరాత్పర యోగిని. ఈమె అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఈ బిందువు సమస్త సృష్టికి మూలాధారం. ఈ బిందువు శివశక్తుల తత్వానికి ప్రతీక. దేవి ఉపాసకులు జీవితకాలం శ్రీచక్రోపాసన చేసేది ఈ బిందు స్థానానికి చేరుకోటానికే. శ్రీచక్రంలో మొత్తం 64 కోట్ల యోగిని దేవతలు కొలువై ఉంటారు అని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. నవావర్ణాల శ్రీచక్రం పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపం. శ్రీచక్రం అంటే అది త్రికోణాల రూపంలో ఉన్న యంత్రం కాదు. మన దేహమే ఒక శ్రీచక్రం అంటుంది శాస్త్రం. మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసే చైతన్యమే శ్రీచక్రం. శ్రీచక్రం అంటే మరేదో కాదు,
మన శరీరం అనేది అంతర్లీనాంశం. మన శరీరంలోని కుండలిని శక్తిని శ్రీచక్రంతో సమన్వయం చేయవచ్చని ఉపనిషత్తులు, తాంత్రిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీచక్రంలో చతురస్ర ఆకారంలో ఉన్న మొదటి ఆవరణ మూలాధార చక్రానికి ప్రతీకగా, రెండవ ఆవరణ సర్వాస పరిపూరక చక్రం స్వాదిష్టాన చక్రానికి సూచిస్తుంది. మణిపుర చక్రం మూడవ ఆవరణ అయినటువంటి సర్వ సంక్షోభన చక్రానికి ప్రతీక, నాలుగవది అయినటువంటి సర్వ సౌభాగ్యదాయక చక్రం అనాహత చక్రాన్ని సూచిస్తుంది. ఐదవ ఆవరణముగా ఉన్న బహిర్దసార చక్రం విశుద్ధ చక్రాన్ని సూచిస్తుంది. ఆరవ ఆవరణలో ఉన్న అంతర్దసార చక్రం ఆజ్ఞా చక్రానికి ప్రతీక. ఆజ్ఞా చక్రానికి పైన ఉన్న బ్రహ్మరంధ్రం మూడవ ఆవరణకు చిహ్నం. బ్రహ్మరంధ్రానికి సహస్రానికి మధ్యలో ఉన్న ద్వాదశాంతం అనే ప్రదేశం రెండవ ఆవరణకు ప్రతీక. చివరిలో ఉన్నటువంటి బిందు స్థానమే సహస్ర చక్రం. యోగ సాధనలో సహస్రాలను చేరుకున్నట్లయితే శ్రీచక్ర ఉపాసనలో కూడా బిందు స్థానానికి చేరుకోవటమే. లలితా మహా త్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహ తత్వానికి ప్రతీక కుండలిని జాగృతం చేయటం అంటే అమ్మవారిని ఉపాసించడం. 9 ఆవరణల శ్రీచక్రాన్ని 3 మండలాలుగా దేవీ ఉపాసకులు అన్వయిస్తారు. అవే చంద్రమండలం, సూర్యమండలం, అగ్నిమండలం. ఈ విశ్వమంతా సూర్య చంద్ర అగ్ని తేజస్సులతో ప్రకాశిస్తుంది కాబట్టి శ్రీచక్రాన్ని సమస్త విశ్వానికి ప్రత్యేకంగా భావిస్తారు. నటరాజ ఆకృతిలో సైతం శ్రీచక్రాన్ని పోలి ఉంటుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే శ్రీచక్రానికి మన వైదిక సనాతన సాంప్రదాయాల్లో అంతటి విశిష్టత స్థానం ఉంది. అందుకే అనేక అమ్మవారి ఆలయాల్లోనూ అమ్మవారి మూల విరాట్ ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఉంచుతారు. ఆదిశంకరాచార్యులు వారే అనేక దేవాలయాల్లో అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇంత శక్తివంతమైనటువంటి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అత్యంత నిష్ఠాగరిష్ఠులు తప్ప అన్య గృహస్థులు ఇళ్లలో శ్రీచక్రాన్ని ఉంచడానికి, పూజించడానికి వీలు లేదనే చెప్పాలి. మీకు బాగా అర్థం కావటానికి ఒక ఉదాహరణ. ఇంట్లో బల్బులు, ట్యూబ్ లైట్లు పెట్టుకోగలము గాని విద్యుత్తుని ప్రసరింపజేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్లని మనం పెట్టుకోగలమా? అలాగే శ్రీచక్రం కూడా ట్రాన్స్ఫార్మర్ లాంటిదే. ఇంట్లో శ్రీచక్రం ఉండాలి అంటే ఆ ఇల్లు అత్యంత నియమనిష్టలకు ఆవాసంగా ఉండాలి. శ్రీచక్రాన్ని ఉపాసించే వ్యక్తి పరమ సాత్విక జీవితం గడపాలి. ధర్మనిష్ట గరిష్ఠుడై ఉండాలి. కనీసం అసత్యం కూడా చెప్పకూడదు. బయట ఆహారం స్వీకరించకూడదు. అనవసర వేళల్లో కామవాంఛ కలగకూడదు. ఇలా ఎన్నెన్నో నియమాలను పాటిస్తే తప్ప శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచి పూజించే అర్హత ఉండదు. ఆలయాలు, క్షేత్రాలు, పీఠాలలో అయితే నిత్య పూజలు, అనుష్ఠానాలు, నవావరణ పూజలు చేస్తారు. ఈ రకంగా మన ఇళ్లల్లో జరగవు. అందుకే శ్రీచక్రం ఇంట్లో ఉండకపోవటమే మంచిది. అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలి అంటే శ్రీచక్రాన్ని ఆరాధించనక్కర్లేదు. ఆమెను ఏ రూపంలో పూజించినా కటాక్షిస్తుంది. శ్రీచక్రాన్ని మనసులో ప్రతిష్ఠించుకున్న ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తుంది. విన్నారు కదా శ్రీచక్రం అంటే ఏమిటి? అసలు శ్రీచక్రంలో ఏ దేవతలు కొలువై ఉంటారు? నవావరణాలు ఏమిటి? వాటి విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.